రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క పాకం మిర్చి రైతులు, ప్రత్తి రైతులు, పొగాకు రైతులు ఈరోజు మొత్తం నేను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పి దానికి మళ్ళీ మితులు, పరిమితులు, క్వాలిటీ ఉంటే కొంటాం, లేకపోతే ఈ క్వాలిటీ తీసుకువెళ్ళమని మీకు క్వాలిటీ లేదని చెప్పడం, రిజెక్ట్ చేసి పంపించేసేయడం. మళ్ళీ నువ్వేమో ఇక్కడ కూర్చోవడం, మేము మొత్తం మార్కెట్ ద్వారా రైతులు, పొగాకు రైతులను ఆదుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడం. ఏ ఒక్క రైతైనా సరే ఉద్యానవన పంటలకు సంబంధించి, వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్క రైతుని మీరు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. లేవే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు రైతుల మీద శ్రద్ధ లేదు, వ్యవసాయం మీద ఆసక్తి లేదు. ఎంతసేపటికి ఇతరత్ర ఏదైనా సరే తనకే లాభం చేకూర్చుకునేటువంటి తప్ప రైతులు లాభపడేటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేయలేనటువంటి విధిలో ఉన్నాడు. ఈరోజు ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడిచ్చారు, మన ఏదో పార్లమెంట్లో మాట్లాడి దానికి సంబంధించి. మీరు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలా? అరే మనల్ని మాట్లాడేటువంటి దాంట్లో పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా మాట్లాడితే ఎవడన్నా నవ్వుతాడేమో అనేటువంటి ఆలోచన ఉండాలా? ఈ రాష్ట్రంలో ఉచిత పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఏదైతే మామూలుగా యూనివర్సలైజేషన్ కింద ప్రతి ఒక్కరికి మీరు బీమా కవరేజ్ ఇవ్వండి అంటే, అది ఇవ్వడానికి వీలు లేదు అంటే, ఒక్క సెంటు పండించేటువంటి రైతు కూడా నష్టపోకూడదన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఏంటి, ఒక భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక వంతు రైతు భరిస్తాడు. కాబట్టి రైతుది నేను భరిస్తా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను భరిస్తా, కానీ కేంద్ర ప్రభుత్వం యూనివర్సలైజేషన్ పాలసీ కింద అందరికీ ఇవ్వండి అంటే, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేదన్న, నా వల్ల కుదరదని చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరిగేటువంటి ఈ బీమా పాలసీలో మేము ఉండడం మంచిది కాదని బయటకు వచ్చి 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానా నుంచి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాదాపుగా 7,802 కోట్ల రూపాయల రైతులకు అందించడం జరిగింది ఉచిత బీమా. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా పూర్తిగా 100% భరించాడు. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేకపోయినా రైతులకు నష్టం జరుగుతుందని బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మంత్రి ఏదో అక్కడ చదివాడని చెప్పి మేము చెప్పలేదా, 5 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఒక్కొక్కసారి 3,000 కోట్ల రూపాయలు, 2,987 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జన్మలో ఇచ్చున్నాడు. ఆ మాత్రం ధైర్యంగా చెప్పగలం. ఒకే విడతలో 2,987 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక సంవత్సరం నష్టం జరిగితే. అంత భారీ స్థాయిలో ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదే, రాష్ట్ర ప్రభుత్వమే భరించిందే మొత్తం. కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానంలో ఏం చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి పంటల బీమా మొదలుపెట్టాడు, పంటల బీమాకు సంబంధించి మేము ఇచ్చాము సంయుక్తంగా అంటే దాన్ని పక్కన పెట్టి ఇవ్వలేదు కదా మేము చెప్పాం కదా అని చెప్పి వీళ్ళు డపా కొట్టుకున్నారంటే వీళ్ళకి ఎంత అనుభవ రాహిత్యం ఉంది, అవగాహన లోపం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సినటువంటి పని లేదు. పూర్తిగా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాం, నియోజకవర్గానికి ఒకటి పెట్టాం, జిల్లాలో ఒకటి పెట్టాం, రీజనల్ కోడింగ్ సెంటర్లు పెట్టాం, రైతులకు సంబంధించినటువంటి ఆ నాణ్యత పరీక్షలు చేసి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇవ్వండి అంటే వాటిని అన్నిటికీ మంగళం పాడేశారు. ఆర్బీకేలు సరే అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో మా హయాంలో ఇచ్చినట్టుగా ఎక్కడ పురుగు మందులు కానీ లేకపోతే ఎరువులకు సంబంధించి కానీ దానికి సంబంధించి లేకుండా ఈరోజు రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 250 పైచిలకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం మీరు రైతుల పట్ల తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు, రైతుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల మీకున్నటువంటి అశ్రద్ధ, నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు వ్యవసాయాన్ని, రైతాంగానికి సంబంధించి. దానివల్లనే ఈరోజు విధి లేక, గత్యంతరం లేక ఈ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుందనేటువంటి నమ్మకం, విశ్వాసం లేక రైతులు ఈరోజు పాపం ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. 250 మంది పాపం రైతులు ఈరోజు చూస్తేనే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి, ఎంత అమానవీయంగా ఈరోజు ప్రవర్తిస్తుంది, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి ఈరోజు పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితుల్లో మరలా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు సంబంధించి ఒక సువర్ణ అధ్యాయం. 1,84,557 కోట్ల రూపాయలు వివిధ రకాలకు సంబంధించి, వివిధ సేవలకు సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి ఆ రోజు వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని విధాల ప్రతి దాంట్లో ఆదుకునే దానికోసంగా 1,84,557 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు చేసి రైతులకు అండగా నిలవడం జరిగింది. ఈరోజు చూస్తే దాన్ని సమీక్షించేవాడు లేడు, మాట్లాడేటువంటి వాడు లేడు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి అంటే
పాపం ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ మంత్రి మీద, మీ మంత్రి పేషి మీద జిఎం ఆగ్రోస్ రాసినటువంటి లేఖ సమాధానం చెప్పండి. దీనికి విచారణ చేయించారా? ఒక అధికారి, మీరు నన్ను ఒక అధికారిని, మీరు అంటే అధికారులను ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తున్నారు? ఒక అధికారిని మధ్యవర్తిత్వం వహించమంటారా లంచాలకి? ఎప్పుడన్నా విన్నామా? చూడటం కాదు, అసలు విన్నామా ఇటువంటి కథనాలు? ఇటువంటి ఎప్పుడన్నా ఇంత స్థాయిలో అవినీతి, రైతులను అడ్డం పెట్టి దోచుకోవడం కాకపోతే, అంటే రైతులకు ఇచ్చేటువంటి యంత్రాలలో నాణ్యమైనటువంటి యంత్ర సామగ్రి ఇవ్వకుండా మీరు లోపాయకారతనంగా వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొని మీరు ఎక్కువ రేటు మింగడానికి, రైతుల దగ్గర నుంచి సంబంధించినటువంటి వాళ్ళకి వ్యవసాయ పరికరాలు ఏదైతే ఫార్మ్ మెకనైజేషన్ కింద ఇస్తారో వాటిల్లో నాసి రకమైనటువంటి యంత్రాలు సరఫరా చేసి వాటిలో మీరు డబ్బులు కొట్టేయడానికి, రైతులను మోసం చేయడానికి అధికారులను ఉపయోగిస్తే, ఆ అధికారి రాసినటువంటి రాత చూస్తేనే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు రావాలి, కనువిప్పు కలగాల. రైతుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఏమి రాశాడు పాపం ఆయన? I was called by the officer on special duty, OSD of the Honorable Minister for Agriculture and Allied Sectors, Pechi, and was directed to act as an intermediary between the Pechi and certain manufacturers in connection with certain omissions and commissions. ఎంత దారుణమైనటువంటి లేఖ ఇది. ఒక ఉద్యోగి నేను చెయ్యలేను అంటే నన్ను బదిలీ చేశారు ఇక్కడి నుంచి అని చెప్పి ఆవేదనతో రాసుకున్నటువంటి లేఖ. దీని మీద విచారణ జరిపించేటువంటి ధైర్యం లేదు. వాస్తవానికి దీని మీద విచారణ జరిపించి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిని తొలగించాలి. మిగతా మంత్రులకు కనువిప్పు కలగాల. అరే, ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగితే కనీసం చర్యలు ఉంటాయని చెప్పి మీరు అందరూ కలిసి ఉమ్మడిగా దోచుకుంటున్నారు కాబట్టి, ఆ దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పాపం ఒక అధికారి తన పత్రికలో వచ్చినటువంటిది కాదు, వాస్తవం లేఖ, ఒక అధికారి రాసినటువంటి లేఖ తన బాధని వ్యక్తం చేశాడు. పాపం నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, ఇదిగో ఇది కారణం అని చెప్పి రాస్తే దాని మీద విచారణ లేదు. విచారణ చేసేటువంటి ఓపిక, సమయం, విచారణ చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే రైతుల మీద మీకు ఉన్నటువంటి నిర్లక్ష్యం, అశ్రద్ధ, వ్యవసాయం అంటే మీకు అంటరాని వాళ్ళుగా రైతులను భావించేటువంటి ప్రభుత్వం రైతులను అడ్డం పెట్టుకుని, రైతులను ఉపయోగించుకుని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ విధంగా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా మేము మరలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రోజున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, వరదలు వచ్చాయో, ఒక పక్క అతివృష్టి ఉంది, ఒక పక్క అనావృష్టి ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే రైతులకు మీరు, కేంద్ర ప్రభుత్వం మీ ఆధీనంలోనే ఉంది, చంద్రబాబు నాయుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నాడు, ఆయన దాకా సెకండ్ హ్యాండ్ కూడా తయారైంది ఇప్పుడు ఆయనకి. పాపం రెండో ఆయన కూడా, చిన్నబాబు కూడా పోయి పాపం అందరు మంత్రులందరినీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాబట్టి ఒకటికి ఇద్దరు ఉండారు, మళ్ళీ మూడు ఆయన ఒక ఆయన ఉన్నాడు మీకు మళ్ళీ భాగస్వామి. కాబట్టి ఇంత పెద్ద కూటమి, ఇంత పెద్ద నాయకులు, మిమ్మల్ని చూస్తేనే, మీ స్టేచర్ చూస్తేనే ఢిల్లీ దడదడలాడిపోయేటువంటి పరిస్థితి అంటున్నారు, అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మీరు రైతులకు సంబంధించి ఎంత గలీజ్గా ఉంది మీరు చేసేటువంటి పనులు, రైతులను అడ్డం పెట్టి దోచుకోవడం, రైతులకు సంబంధించి యూరియా ఇవ్వలేకపోవడం. కాబట్టి ఇప్పటికైనా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో యూరియాకు సంబంధించి వెంటనే ఆ కొరత తీర్చండి, రైతాంగాన్ని ఆదుకోండి. వరదలకు సంబంధించి పంట మునిగింది ఎంతైతే ఉందో దాన్ని వాస్తవిక అంచనాలు, వాస్తవానికి భిన్నంగా మీరు తగ్గించి చూపేటువంటి ఏర్పాట్లు చేయకుండా వాస్తవిక దృష్టిని అందులో పెట్టుకుని దానికి సంబంధించినటువంటి బకాయిలు పడ్డటువంటి బీమా కానీ ఈ రోజునటువంటి, ఎందుకంటే ఉచిత పంటల బీమా అనేటువంటిది అటకెక్కిపోయింది కాబట్టి రైతుని ఏ విధంగా ఆదుకుంటారనేటువంటి దాని మీద కొన్ని దగ్గర కరువు ఛాయలు ఉన్నాయి, కొన్ని దగ్గర పంటలకు సంబంధించి వరదలు వచ్చాయి. కాబట్టి దాని గురించి ఆలోచన చేయండి. రైతులకి ఎగ్గొట్టినటువంటి, న్యాయంగా ఇవ్వాల్సినటువంటి తగ్గించి ఇవ్వడము, పాపం రైతుల్ని సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఏదైతే రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అన్నాడు, చంద్రబాబు సుఖీభవ అన్నట్టు ఉంది తప్ప అన్నదాత సుఖీభవ అన్నట్టుగా పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు ఆలోచన అంతా ఎట్టుందంటే, అన్నదాత ఏ విధంగా మట్టి కొట్టుకుపోయినా పర్లేదు కానీ నేను, నా కుటుంబం చంద్రబాబు సుఖీభవ అంటే చాలన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు తప్ప అన్నదాత సుఖీభవ అనేటువంటిది మాటకు పరిమితమైంది తప్ప అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరలా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదైతే గతంలో ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేటువంటి వ్యవస్థ ఉందో సమృద్ధిగా అదేవిధంగా పంపిణీ చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా సరే మీ మంత్రులు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి వాటిని నివారించేటువంటి ప్రయత్నం, రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.